సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ అధ్యక్షుడు చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 230లోని పెద్ద చెరువు విస్తీర్ణం 96 ఎకరాలు ఉండగా 440 ఎకరాలుగా విస్తరించి 5,000 ప్లాట్లు చెరువు నీటిలో మునిగిపోగా గత సంవత్సరం కాలం నుండి చేస్తున్న మా పోరాటానికి ప్రభుత్వం మరియు స్థానిక నాయకులు చొరవ తీసుకుని చెరువులో నీటిని ఖాళీ చేయించి 5,000 కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల జేఏసీకి సహకారం తెలుపైన స్థానిక నాయకులకు రాబో ఎలక్షన్లో పూర్తి మద్దతుతో భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. చెరువులో మునిగిపోయిన మా ప్లాట్లు రక్షించాలి. 93 ఎకరాలకి చెరువు కట్టడి చేయాలి. అడుగులు తరవాలి. ముంపు బాధిత ప్లాట్లు రక్షించాలి. చెరువులో మునిగిపోయిన మా ప్లాట్లు రక్షించాలి. కుటుంబాల ఆస్తులు రక్షించాలి. 5,000 కుటుంబాల ఆస్తులు రక్షించాలి. 5,000 కుటుంబాల ఆస్తులు రక్షించాలి. తెరవాలి. బయటకు వదలాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో మా ప్లాట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా 5,000 కుటుంబాల ఆస్తులు మొత్తం చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఇటు విషయంపై గవర్నమెంట్ అధికారులు అందరి దృష్టిలోకి తీసుకెళ్ళాం. కలెక్టర్ మేడం గారి దృష్టిలోకి, ఇరిగేషన్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళ, అట్లా సెక్రటరియట్ లెవెల్లో కూడా అన్ని ఆఫీసులకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లేదు. కేవలం గౌరవనీయులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాత్రమే దీనికి కొంత సానుకూలంగా ఈ యొక్క బాధ్యతలకి ఎంతో కొంత న్యాయం చేయాలని ఆ సార్ సహకరిస్తున్నారు. సో దానికి అనుబంధంగా లోకల్ పొలిటికల్ నాయకులే కానీ, గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ ఈ యొక్క మా చెరువులో మునిగిపోయిన మా ప్లాట్లపై తగిన చర్యలు తీసుకుని మా ప్లాట్లకు రక్షణ కలగజేయవలసినగా, మా ప్లాట్లలో మేమందరం ఇళ్లు కట్టుకుని సురక్షితంగా ఉండాలని ఆయన యొక్క అధికారంలో మేమందరం కోరుకుంటున్నాము. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి ఈ విషయంపై సరైన స్పందన తీసుకుని, స్పందనతో ఇరిగేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకి అందరికీ ఆయన డైరెక్షన్స్ ఇచ్చి మా యొక్క 5,000 కుటుంబాల ఆస్తులు రక్షించాలని మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. సో ఈ చెరువు 93 ఎకరాల విస్తీర్ణమే నిజాం ప్రభుత్వం టైం నుంచి ఆ 93 ఎకరాలకి చెరువును కట్టడి చేసి 460 ఎకరాల్లో మునిగిపోయిన మా ప్లాట్లన్నింటినీ కూడా రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలా కోరుకుంటున్నాము. ఈ విషయంపై గౌరవనీయులు రంగనాథ్ గారు కొంత అనుకూల స్పందన ఉంది. మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సార్కి కొద్దిగా అనుకూలంగా స్పందించి మా ప్లాట్లు రక్షణ కోసం అందరూ కూడా తోడ్పడాలని, కృషి చేయాలని గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి సర్వదా కోరుకుంటున్నాం మీడియా ముఖంగా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.